అంటే మ్యామ్ మీరు ఇప్పుడు దాకా ట్రీట్ చేసిన మీ పేషెంట్స్లో ఇస్ దర్ ఎనీ ఇంట్రెస్టింగ్ పేషెంట్ టాక్ అబౌట్, ఇది జనాలకి తెలియాలి అనుకున్నటువంటి పేషెంట్ హిస్టరీ ఏదన్నా ఉంటే మాతో షేర్ చేసుకోండి. యా షూర్ అండి. ఒక థింక్ 25-year-old ఉమెన్ అండి. సో తను బైపోలర్ డిజార్డర్ తోటి షీ ప్రెజెంటెడ్. సో చిన్నప్పుడు కొంచెం అంటే 5-6 years బ్యాక్ డిప్రెషన్ ఉండే, అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదు. చాలా అంటే ఎప్పుడు సాడ్గా ఉండడం. కాకపోతే ఈసారి నాకు మేనియాతో ప్రెజెంట్ చేసిందండి. ఓకే. సో అప్పుడు ఏం చేసిందంటే నైట్ ఒక 1 o'clockకే లేచి ఉండేది మేల్కొని. ఆ టైమ్ స్నానం చేసి డాన్స్ చేయడం, పాటలు పాడడం, మొత్తం ఫుల్ యాక్టివ్గా. నేనే అసలు నీకేం తెలియదు, నేను చెప్పిందే రైట్ అలా అంటే ఒకలాంటి చాలా సెల్ఫ్ ఎస్టీమ్ చాలా పెరిగిపోయి చాలా సడన్ గా ఫుల్ మేకప్ వెళ్ళి ఒక ఆల్మోస్ట్ 50,000 రూపీస్ వర్త్ కొనేసుకుంది. అండ్ మోర్ ఓవర్ తను ముందు షీ వాజ్ నాట్, అంటే చాలా సైలెంట్ గా, అంటే కొంచెం యాక్చువల్గా షైగా అట్లా ఉంటుండే. ఆ టైంలో ఫుల్ మాట్లాడడం, అసలు ఈవెన్ రోడ్ మీద వెళ్ళే వాళ్ళతోటి కూడా ఆల్మోస్ట్ ఇట్లా ఏదో ఫ్రెండ్స్ లెక్క మాట్లాడేసేది అనమాట. సో చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండే. సో ఫ్యామిలీ మెంబర్స్ లేదు ఏదో ప్రాబ్లం ఉంది, తన యూజువల్ సెల్ఫ్ కాదనుకున్నారు. బట్ అప్పటికే ఇంకా షీ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ అండి. నాకేం ప్రాబ్లం ఉంది, నేను మంచిగా ఉన్నా, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఉన్నా, ఓకే మీరు అనవసరంగా ఇది ప్రాబ్లం అంటున్నారని ఫైట్ చేసేది అనమాట. సో ఇంకొకటి చాలా మనీ డొనేట్ చేసేసింది. సో ఇవన్నీ అయ్యే వరకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నేను చేసేదే కరెక్ట్ అని ఒకలాంటి ఆ ఫీలింగ్లో ఉండే అనమాట. ఇంకా పేరెంట్స్ తోటి రోజు ఫైట్స్. సో పేరెంట్స్ లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి తెలియదు అసలు ఎవరిని కన్సల్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. ఏదో ప్రాబ్లం, ఎగ్జామ్స్ సరిగా రాయట్లేదు, చదువుకోలేకపోతుంది, అందుకేదో సాడ్గా ఉన్నట్టుంది, కొంచెం టైం ఇస్తే తగ్గిపోతుంది అనుకున్నారు. సో కానీ అట్లా సెట్ అవ్వలేదు. ఆల్మోస్ట్ తన 12th standardలో అనుకుంటా అండి, ఆల్మోస్ట్ ఒక 7-8 months సఫర్ అయింది డిప్రెషన్ తోటి. సో ఇది కూడా ఫస్ట్ తెలియలేదు మేనియా ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది, అసలు ఇది మేనియా అని తెలియదు అనమాట. సో లాస్ట్కి ఇంకా ఫైట్ చేసి తన ఫోన్ పడేసింది, ఇంట్లో టీవీ కూడా పగలగొట్టేసింది, అన్ని ఇక చాలా ప్రాబ్లం అయింది. ఫ్యామిలీ మెంబర్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు, చాలా ఎనర్జీ ఉన్నట్టుంది. తనేమో లేదు నేను రాను డాక్టర్ దగ్గర, నేను ఎందుకు రావాలని, నాకేం ప్రాబ్లం ఉంది అని. ఎగ్జాక్ట్లీ. సో దాంతో కానీ ఫైనల్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఎలానో ఒక 3-4 పట్టుకొని తీసుకొచ్చారు అనమాట. అప్పుడు అడ్మిట్ చేయాల్సి వచ్చింది, అంత సివియర్ ఇది కదా. సో అడ్మిషన్ చేసి మెడిసిన్స్, తర్వాత ఈసీటీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, అంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ, అట్లా కొన్ని థింగ్స్ చేశాక విత్ మెడిసిన్స్ షీ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. It took time for her to recover. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.